హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రాలేడనుకున్నారా? రాబోడనుకున్నారా? లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాను అనే నిదానంతో ముందుకు దూసుకెళ్తున్నాడు మన నరేంద్ర మోడీ గారు. ఛత్రపతి శివాజీ అన్న బిరుదు ఈయనకి కైవసం చేసిన ఏ మాత్రం అవకాశాలు తగ్గేదే లేదు. అదును చూసి శత్రువులను పొంచి కొట్టడంలో మన నరేంద్ర మోడీ తర్వాత ఎవరైనా ఛత్రపతి శివాజీ మళ్ళీ పుట్టాడా అనిపించే విధంగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో వ్యూహాత్మక ప్లానింగ్ మహా సాధిస్తాడు ఆయన. ఆయనతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాన్వాస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీకి 176 సీట్లు రావచ్చు. 160 నుంచి 176 సీట్లు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జై హో నరేంద్ర మోడీ, జై హో నరేంద్ర మోడీ. మన నరేంద్ర మోడీ అంటే ఛత్రపతి, ఛత్రపతి అంటే నరేంద్ర మోడీ అన్న రీతిలో ఉన్నది. నెక్స్ట్ వ్యూహాత్మక ప్లానింగ్తో పశ్చిమ బెంగాల్ కైవసం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మన పవన్ కళ్యాణ్ విక్టరీని చూడవచ్చు మళ్ళీ పశ్చిమ బెంగాల్లో కూడా. జై హింద్.